ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కూటమి నిర్ణయం తీసుకుంది. విజయం సాధించేందుకు అవసరమైన బలం లేనందున పోటీ చేయకపోవడమే మంచిదని మెజార్టీ నేతలు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి అధిష్టానం కూడా సూచనప్రాయంగా సంకేతాలు పంపింది. కాగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో గెలుపొందాలంటే 420 ఓట్లు రావాలి. కూటమికి రమారమి 300 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 120 ఓట్లు సమీకరించుకునే స్థాయి అధికార పక్షానికి ఉంది. అయినా పోటీపై అధిష్టానం ఆలోచనలో పడినట్టు తెలిసింది. ఒక ఎమ్మెల్సీ సీటు కోల్పోయినంత మాత్రాన వచ్చే నష్టమేమీ ఉండదని నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా నామినేషన్ల దాఖలుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకే గడువు ఉంది. ఈలోగా ఏమైనా నిర్ణయం మారితే తప్ప పోటీకి దూరంగా ఉండడం దాదాపు ఖాయమని తెలిసింది. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వద్ద ప్రస్తావించగా సోమవారం రాత్రి వరకు ఉన్న సమాచారం అయితే ఇదేనని, ఒకవేళ మంగళవారం ఉదయం ఏమైనా అధినేత నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు లైవ్ ద్వారా అందిస్తారు. కన్నబాబు, దాదాపుగా కూటమి ఎమ్మెల్సీ ఎన్నికకి దూరంగానే ఉంటుంది అన్నది దాదాపుగా ఖాయమైపోయినట్టుగానే చెబుతున్నారు. ఏమో లాస్ట్ మూమెంట్ లో అధినేత ఏమైనా మార్పులు చేర్పులు చేయొచ్చు అని కూడా మాట్లాడుతున్నారు. మరి 3 గంటల వరకే సమయం ఉంది, మరి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ముగిసినటువంటి మరొక 2 నెలల్లో విశాఖలో మరో ఎన్నికలకు సిద్ధమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే ఎమ్మెల్సీ స్థానానికి ఆయన రాజీనామా చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్ళినటువంటి వంశీకృష్ణ యాదవ్ జనసేనలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఉప ఎన్నికలో వచ్చిన పరిస్థితి మనం చూసాము. అయితే ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఆ పూర్తి స్థాయిలో ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఇటు వైసీపీ ప్రభుత్వం కానీ ఆ కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ అయితే ఆ నామినేషన్ విశాఖ కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ కూటమి నుంచి ఎవరు అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు అనే విషయంపై అయితే ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో ఈ యొక్క నామినేషన్ పర్వ కూడా ముగిసే అవకాశం కూడా ఉన్నట్లు కనబడుతుంది. అయితే బొత్స సత్యనారాయణతో పాటు కూడా మరొక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా వేసినట్లుగా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టీడీపీ కూటమి నుంచి ఎవరు పోటీలో బరిలో ఎవరు నిలవబోతున్నారనే విషయంపై చూసుకుంటే కనుక టీడీపీ కొంత ఒక మెట్టు కిందకి దిగి ఈ పోటీల్లో నిలబడే అవకాశం లేనట్లుగా అయితే ఉన్నటువంటి ఆ సమాచారం అయితే తెలుస్తుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ వైసీపీ వైపు ఉండడం వల్ల మరో పక్క చూసుకుంటే కనుక ఉన్నటువంటి ఈ ఎన్నికలకు అంటే 2.5 ఏళ్ల పాటు ఉన్నటువంటి దీనికి ఇంత ఎఫెక్ట్ పెట్టాల్సినంత అవసరం లేదు. ఒక ఎమ్మెల్సీ ఓడిపోయినంత మాత్రాన లేదా ఎమ్మెల్సీ చేయలేనంత మాత్రాన ఎటువంటి రాజకీయ సమీకరణాలు ఏమి మారిపోవంటే కూడా వాళ్ళు కొంత వెనకే చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే టీడీపీ నుంచి ఈ రోజు సాయంత్రం 3 గంటల వరకు సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ అధిష్టానం ఎవరైనా డిసైడ్ చేసి ఇటు కూటమి ప్రభుత్వం నుంచి అటు చంద్రబాబు నాయుడు కానీ లేదా ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఏమైనా మళ్ళీ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా 3 గంటల లోపల నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కూడా ఉండొచ్చంటూ కూడా మరో పక్క ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమారుగా 833 ఓట్లు ఉన్నటువంటి ఈ కూటమికి ఓవరాల్ గా ఓట్లు చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పటి వరకు చూసుకుంటే సుమారుగా 400 పైచీలకు ఎవరైతే 400 పైచీలకు 500 పైచీలకు సుమారుగా దీనికి వైసీపీ వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో సుమారుగా 200 వరకు కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి. సుమారుగా 425 ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి విన్ అయ్యే అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ పరిస్థితిలోనే కూడా ఈసారి ఈ సార్వత్రిక ఎన్నికలకు ఏవైతే ఈ కూటమి జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో చూస్తుంటే కనుక ఎంఐఎంగా 120 ఓట్లు అయితే వీళ్ళు ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంది. ఆ 120 ఓట్లు కూడా అధికార పార్టీలో తెచ్చుకోవడం అంత అయితే కాదు. కానప్పటికీ కూడా వీళ్ళు ఎందుకో 420 ఓట్లు మెజార్టీ ఉంటే కనుక ఖచ్చితంగా గెలిచి చేరుతుంది కాబట్టి ఈ 838 ఓట్లకు సంబంధించినటువంటి ఓటర్లు బలోపేతం చేసేందుకు క్యాంప్ రాజకీయాలు జరుగుతున్నాయంటే కూడా విమర్శలు కూడా వినబడుతున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఈ రోజు 3 గంటలు సమయం 3 గంటల వరకు సమయం ఉంది కాబట్టి 3 గంటల వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ చివరి క్షణంలో కూడా అభ్యర్థిని ఖరారు చేస్తే కనుక ఖచ్చితంగా వచ్చి నామినేషన్ వేయడానికి ఏర్పాటు చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నట్లుగా మరో పక్క సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైసీపీ మటుకి క్లీన్ చిట్ గా మాకున్నటువంటి ఏవైతే ఈ 500 పైసలకు ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇటు
జెడ్పీటీసీలు కానీ ఎన్పీటీసీలు కానీ లేదా కార్పొరేటర్లు కానీ మా వైపు ఎక్కువగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మేమే విన్ అవుతాం అన్నటువంటి ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది సంతోష్. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ.